కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మంత్రులు గారు కావచ్చు, ఎవరైనా కానీ మాట్లాడేది ఏంటంటే మేము అవినీతి చేస్తున్నామని ఎవరు మాట్లాడతలేదు, దోచిపెడుతున్నామని అంటున్నారు. మేము ప్రజలకు దోచిపెడుతున్నాం అంటున్నారు తప్ప, ప్రజలకి మేము ఉచితంగా ఇస్తున్నామని అంటున్నారు తప్ప మేము అవినీతి చేస్తున్నామని ఎవరు చెప్పట్లేదు. ఇది కాదా మేము గెలవడానికి గొప్ప అవకాశం అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద ఏంటి మీ అభిప్రాయం? ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పాత సామెత ఉందండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని ఫీల్ అవుతుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎందుకు అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అవినీతి జరుగుతుంది అని అంటే ఏం జరగట్లేదు, మేము ప్రజలకు ఏదో అద్భుతంగా సంక్షేమం ఇచ్చేస్తాం. ఓకే ఫైన్. ఫస్ట్ ఈ క్వశ్చన్ని 2 పార్ట్స్గా చేసుకుందాం. ఒకటి, అవినీతి జరగట్లేదు అని అన్నారు కదా. అవినీతి జరగట్లేదు అనుకున్నప్పుడు పక్కనే నియోజకవర్గం, పలాస నియోజకవర్గం ఉంది. మేబీ మీరు కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా సోదరి శిరీషమ్మతో మాట్లాడే ఉంటారు. మీరు ఇదే ప్రశ్న అడుగుంటే నాకన్నా బాగా చెప్పుంటుంది. చాలా అద్భుతంగా. ఎందుకంటే కొండలు అనేవి పూర్తిగా లేవు, అక్కడ పూర్తిగా లేవు. ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి ఏ కొండ కూడా ఈరోజు అక్కడ లేదు. మా దురదృష్టం పర్యావరణంలో ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడడం మానేశారు. మరి అవినీతి జరగలేదని మీరు ఎలా అంటారు? ఒక్కొక్క అంగన్వాడీ పోస్టు 7 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు ఎస్టీ గ్రామాల్లో. దీన్ని ఏ రకంగా మీరు తీసుకుంటారు? ఇది అవినీతి కాదా? ఒక ఎస్టీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి అంగన్వాడీ పోస్ట్ ఇవ్వడానికి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. వాళ్ళ జీతం ఎంత? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ 7 లక్షల రూపాయలకు వడ్డీలు కట్టగలుగుతారు? ఇది అవినీతి కాదా? ఈరోజు మద్యం ఉంది. ఈ మద్యంలో మీరు ఒక్కసారి తీసుకున్నట్లయితే టీ బడ్డీల దగ్గర కూడా మనం పేటీఎంతో మనం పేమెంట్ చేస్తున్న రోజుల్లో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి మనం ఎందుకు మనం మద్యం కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? లేదు. ఈ మధ్యకాలంలో జగనన్న కాలనీలు అని చెప్పేసి ఒక పనికిమాలిన కార్యక్రమం. ఎందుకు అది పనికిమాలిన కార్యక్రమం అన్నానంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం 3 సెంట్లు ఇచ్చి ఉండాల్సింది. ఒక 1.5 సెంట్లో వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు మీరు చూసినట్లయితే, అంటే ఒక తండ్రి కొడుకు ఉన్నటువంటి కుటుంబంలో అయితే తండ్రి తల్లైనా ఇంట్లో ఉండాలి, లేదు కొడుకు కోడలైనా ఉండాలి. ఇద్దరు ఒకేసారి ఉండేదానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం ఆ ప్లేసులు క్లీన్ చేస్తున్నామనే నెపంతో ఎన్ని లక్షల రూపాయలు మీరు దోచుకున్నారు? మీ నాయకులకి ఎన్ని ఇళ్ళు అందులో మీరు కేటాయించుకున్నారు? మీ ఎంపీటీసీలు, మీ సర్పంచ్లు ఎన్ని ప్లాట్లు తీసుకున్నారు అందులో? నిజమైనటువంటి పేదవాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఈరోజు పేదవాళ్ళుగా ఉన్నారు? వాళ్ళకి ఎవరికైనా మీరు ఇచ్చారా? ఇది అవినీతి కాదా? ఈరోజు ఇసుక విషయంలో ఫ్రీ శాండ్ చంద్రబాబు నాయుడు గారు పాలసీ తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లో ఓన్లీ ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ ఛార్జెస్ అన్నీ కలిపితే ఒక నది దగ్గర నుంచి ఒక ఊరు లోపలికి రావాలంటే గరిష్టంగా అయితే 5,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి, డిపెండింగ్ అపాన్ ది డిస్టెన్స్. కానీ ఈరోజు నువ్వు నీ సొంత జాగీర్లాగా ఇసుక ఎవడో కర్ణాటక వాడికి నువ్వు ఇస్తావా? వాడొచ్చి ఇక్కడ శాండ్ ఎక్స్కవేట్ చేస్తాడా? శాండే కాకుండా ఈరోజు కంకర్ దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా నీ సొంత జాగీర్లాగా ఎవరికి పడితే వాళ్ళకి, నీ అనుయూయులకి, నీకున్నటువంటి సామంతరాజులకి నువ్వు అప్పచెప్తే వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? పర్యావరణ ద్రోహం కాదా? ఈరోజు 50,000కి 60,000 రూపాయలకి ఒక లోడు ఇసుక అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఈరోజు అది అవినీతి కాదా? ఈరోజు అవినీతి ఎందులో మీరు చేయట్లేదు? ప్రతి ఒక్కదానిలో కూడా అవినీతి చేస్తూనే మీరు ముందుకెళ్తున్నారు. సో ఈ అవినీతి అనేది పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఇక్కడే కాదు, ఈవెన్ ది కరప్షన్ ఈజ్ ది పీక్ స్టేజెస్ ఇన్ ఆల్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. దిస్ ఈజ్ మై బ్లాటెంట్ స్టేట్మెంట్. నేను అధికారులను కూడా నిందిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత కరప్ట్ అయిందో ఎవరికైనా తెలుసా? ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఎన్ని డిపార్ట్మెంట్స్ కరప్ట్ స్టేట్లో ఉన్నాయో తెలుసా మీకు? అట్ ది సేమ్ టైం యు ఆర్ కన్ఫ్యూజింగ్ దిస్ పీపుల్. ఏదో సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చావు, రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో చెయ్యి అంటావు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి ఒక సబ్ రిజిస్టర్ స్థాయిలోనే కొన్నిసార్లు పొరపాట్లు జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయగలుగుతారా? ఆర్ యు నాట్ కాంప్లికేటింగ్ ది సిస్టమ్? సో దీనివల్ల అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్లస్ సచివాలయంలో కూడా ఈరోజు అవినీతి పెరిగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. సో అవినీతి అనేది పూర్తి స్థాయిలో, అంటే లక్కీగా మా నియోజకవర్గంలో ఏంటి అంటే శాండ్ లేదు, మైన్స్ లేవు,
ఇతరత్ర సమస్యలు లేవు కాబట్టి ఇంకా అవినీతి పతాక స్థాయికి అయితే వెళ్ళలేదు. కానీ మిగిలిన చోట్లంతా మాత్రం అవినీతిమయం. ఈరోజు ప్యాకెట్ క్లబ్లు, గంజాయి, వాట్ నాట్. గంజాయి విషయంలో కూడా బాగా ఎక్కువ ఇక్కడ పేరు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఒరిస్సా బార్డర్లో ప్రతిరోజు కూడా మాకు గంజాయి అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు పోలీసులకు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాట్ నాట్, మీరు చేస్తున్నది ఏంటి? రాష్ట్రాన్ని ఎటు నుంచి ఎటువైపు మీరు తీసుకుని వెళ్ళారు? కంప్లీట్గా తిరోగమనం వైపు మనం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు పడకేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏది కూడా అవినీతి చేయట్లేదు అనే మాట మరి ఏంటి అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్నలో రెండవ భాగం, మేమేదో ప్రజలకు దోచిపెడుతున్నామని మీరు అన్నారు. ఓకే, ప్రజలకి సంక్షేమం ఏదో అద్భుతంగా ఇస్తా ఉన్నారు. నేను రెండు విషయాలు తిరిగి మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అద్భుతంగా చేస్తున్నాడు, అభివృద్ధి పక్కన పెడితే ఏదో సంక్షేమం అద్భుతంగా చేస్తున్నాడు అంటారు, రైట్? అమ్మఒడి మీరేం ప్రామిస్ చేశారండి? ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా మీరు ఇస్తాము అని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. ఈరోజు మీరు అలా ఇస్తున్నారా? తర్వాత ఒకరికి అన్నారు, తర్వాత ఒకరికే, అది కూడా మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒకరికే అన్నారు. ఆ ఒకరికే అన్నటువంటిది మీరు పూర్తిగా ఇస్తున్నారా? 15,000ని ఈరోజు మీరు 13,000 చేసి ఇస్తున్నారు. ఓకే. రెండోది, పెన్షన్ 3,000 చేస్తానన్నారు. అధికారంలోకి వస్తూనే సుదీర్ఘమైనటువంటి ఒక రాగం తీస్తూ పెంచుతూ పోతానని చెప్పి ఒక రాగం తీశారు. పెంచుతూ పోతాను అని అంటే మీరు మొన్న జనవరి వరకు మీరు 3,000 రూపాయలు ఇవ్వలేదు, జనవరికి 3,000 రూపాయలు చేశారు. మరి ఈ మధ్య కాలంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోయింది ఎంత? ఒక విద్యా దీవెన, ఒక విదేశీ విద్య, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు, ఒక ఆదరణ ఈరోజు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా? అవన్నీ కనుమరుగు అయిపోయినాయి. అసలు పేరు కూడా ఎవరు దాన్ని చర్చించుకోవట్లేదు. ఈరోజు ఏదో చిన్నపిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నాను, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడుతున్నాను. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? అసలు మదర్ టంగ్ అంటే ఏంటి? అసలు ఎందుకు మదర్ టంగ్ని బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎందుకు మదర్ టంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు? ఇవేమైనా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా? వాళ్ళు ఎంతసేపు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో నిలిపామని చెప్తున్నారు సార్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. యాక్చువల్లీ నేను అదే చెప్తున్నాను. నాడు నేడు అని కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చు. ఈ నాడు నేడులో కొన్ని స్కూల్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీరు ఆ స్కూల్లో ఫ్లోర్ గ్రనైట్ వేస్తారు, ఏవో ఫ్యాన్లు వేస్తారు, కానీ పిల్లలు కూర్చోవడానికి మీరు బల్లలు ఇవ్వరు. దెన్ వాట్ ఈస్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్? మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఎందుకు పెడతాం? పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత పెద్దింటి వాళ్ళైనా, ఎంత పేదింటి వాళ్ళైనా అందరూ ఒకేలాగా ఉండాలి అని చెప్పడానికి ఒక యూనిఫామ్ పెడతాం. మరి అటువంటి సందర్భంలో వాడు చదువుకుంటున్నాను, నా ఇంట్లో అయితే నేల మీద కూర్చోవాలి, ఇక్కడికి వస్తే నేను స్టూల్ మీద కూర్చుంటున్నాను అంటే వాడికి ఎంత గర్వంగా ఉంటుంది? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫాండ్నెస్ హీ విల్ ఫీల్ అబౌట్ స్టడీయింగ్? మీరు అది ఇవ్వరు. 1,100 రూపాయలు మార్కెట్లో దొరికినటువంటి ఫ్యాన్కి 2,500 రూపాయలు మీరు ఇస్తారు కొటేషన్స్. అంటే ఒక సింగిల్ విండో కరప్షన్. దీనంతటికీ టెండర్ ఎవడో ఒకటి తీసుకుంటాడు, అది వాళ్ళే, అది వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాయులే. సో ఈ రకంగా చేసి బిల్డింగ్ కట్టావు, మెర్జింగ్ ఆఫ్ ది స్కూల్స్ అని చెప్పి ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి స్కూల్కి చదవమని చెప్తున్నాం. దెన్ వాట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ స్పెండింగ్ దిస్ మచ్ పబ్లిక్స్ మనీ ఇన్ దిస్ స్కూల్? రేపు తెల్లవారు ఆ స్కూల్ ప్యాకెట్ క్లబ్లుగా మారవా? మందు తాగడానికి వచ్చినటువంటి వాళ్ళకి బార్లుగా మారవా? మరి వాట్ ఈస్ ది పాయింట్? సో సంక్షేమం మీరు చెప్తున్నటువంటి అవినీతి ఓకే పతాక స్థాయిలో ఉంది, దాన్ని ఎవరూ కాదనలేరు, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సంక్షేమం ఇచ్చేస్తున్నాము అని అంటే మీరు నిజంగా సంక్షేమమే ఇచ్చేసి ఉంటలే. మేము ఈరోజు డోర్ టు డోర్ వెళ్తే 60% ఆఫ్ ది పీపుల్ ఆర్ కంప్లైనింగ్. అండ్ ఈరోజు చెప్పడానికి సిగ్గుపడాల్సినటువంటి అంశమైనప్పటికీ ఈరోజు మీకు ఒకటి మాట చెప్తున్నాను. ఒక పనికిమాలిన వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి ఈరోజు ఒక నియంత్రణని తయారు చేసావు నువ్వు గ్రామాల్లో. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న ఒక విలేజ్కి వెళ్ళాం, ఒక మధ్య వయస్కురాలు వచ్చింది, మాకు అమ్మఒడి పడలేదండి ఈ సంవత్సరం. నేను క్యాజువల్గా ఏమమ్మా మరి మీ వాలంటీర్కి కంప్లైంట్ చేయాలి కదా, నువ్వు ఏం చేసావా అంటే, చేశాను సార్, కానీ ఆ వాలంటీర్ ఏమంది అని అంటే, అమ్మ నాకు గత ఏడాది వచ్చింది, ఏడాది రాలేదు అంటే, ఈ పిల్లలు నీకే పుట్టారు అని గ్యారంటీ ఏంటి అని అడిగింది.
ఈజ్ దిస్ ది వే వీఆర్ లివింగ్? ఈజ్ దిస్ ది సొసైటీ విచ్ ఈస్ ఇంపార్టెంట్? ఈజ్ దిస్ సొసైటీ షుడ్ బి దిస్ వే? ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకా దీన్ని మీరు ప్రభుత్వం అనడం, ఈ ప్రభుత్వం ఏదో ఇంకా సంక్షేమం ఇచ్చేస్తుంది అనడం, ఇలాంటివన్నీ కూడా నాన్ సెన్స్ మాటలు. దిస్ ఈజ్ హౌ ది సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ది పాస్ట్ 4 years. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యం లేదు, రాజకీయాల్లో ఇంత నియంతృత్వం లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ నువ్వు తెలుగుదేశం అటువంటి వాడువా, వైసీపీ వాడువా అని అడిగి మరీ పథకాలు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడితే మీకు పెన్షన్స్ కట్ చేసేస్తున్నటువంటి సందర్భం ఉంది. నిన్న కాక మొన్న కండువాళ్ళు తెలుగుదేశం పార్టీ తాలూకు సిస్టమ్ నచ్చో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చో మా పార్టీలో కొంతమంది చేరితే రెండో రోజు వాళ్ళ పెన్షన్ ఇవ్వలేదు. అగైన్ ఐ హ్యాడ్ టు మేక్ ఎ ఫోన్ కాల్ టు MDO ఆర్ EO ఆస్కింగ్ ఫర్ ది పెన్షన్. ఏంటిది అంటే నీ పార్టీ తప్ప వేరే పార్టీలు ఉండకూడదా? నువ్వు చేసే అవినీతి ఎవడు ప్రశ్నించకూడదా? సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఇంకొక 2 నెలలు వెయిట్ చేయడం తప్ప మనం ఏమీ చేయలేం. ఎందుకంటే తెలుసో తెలియకో ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, అండ్ దట్ టు విత్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ 151. సో అది మా దౌర్భాగ్యం. అయితే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. సో ఈరోజు నువ్వు గెలిచావు, అహంకారం చూపించావు, రేపు తెల్లవారు అదే ప్రజలు, ఎందుకంటే అన్ని వర్గాల్ని నువ్వు టచ్ చేసేసావు. అంగన్వాడీలను రోడ్డు మీదకి తీసుకొచ్చావు, ఉద్యోగస్తులను రోడ్డు మీదకి తీసుకొచ్చావు, ఆశా వర్కర్లను రోడ్డు మీదకి తీసుకొచ్చావు, రైతులను రోడ్డు మీదకి తీసుకొని వచ్చావు, మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చావు. మరి ఎవరిని నువ్వు టచ్ చేయలేదు. సో వీళ్ళందరూ తిరిగి బుద్ధి చెప్పడం మొదలు పెడితే ప్రజాస్వామ్యంలో ది బ్యూటీ అదే కదా. వాట్ ఈస్ ది ఫైనల్ వెపన్? సో అది వచ్చిన రోజు ఎలా ఉంటుంది అది కూడా నువ్వు దగ్గరలో చూడబోతున్నావు అని ఖచ్చితంగా అయితే చెప్పగలను.